కడప నగరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కడప నగరంలోని గౌస్ నగర్ లో ఉన్న పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ రాళ్ల దాడిలో వైసీపీ నేతలకు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. వారిని ఆసుపత్రికి తరలించారు. సంఘటనా ప్రదేశం నుంచి డిప్యూటీ సీఎం ను సేఫ్ గా ఇంటికి తరలించారు పోలీసులు. ఈ సందర్భంగా లాఠీచార్జ్ చేశారు. అక్కడ ఉన్న పరిస్థితిని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, రోజా కడప నగరంలో మనం చూస్తున్న గౌస్ నగర్ వద్ద కాసేపటి క్రితం అంటే ఇప్పుడే ఇక్కడ రాళ్లదాడి జరిగింది. ఈ యొక్క పోలింగ్ కేంద్రంలోనే ఇప్పటికే చేరుకున్నటువంటి అటు వైసీపీ అదేవిధంగా టీడీపీ కార్యకర్తలకు కూడా పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. కాకపోతే ఇక్కడ వాదోపవాదాలు జరగడంతో రాళ్ల దాడికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఈ యొక్క రాళ్ల దాడిలో డిప్యూటీ సీఎం కు మాత్రం పోలీసులు సేఫ్ గా అతన్ని ఇక్కడ నుంచి తరలించారు. కాకపోతే ఆయన ముఖ్య అనుచరులకు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ కూడా ఇప్పుడే హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల పోలింగ్ గడువు కాస్త 6 గంటలకు ముగిసినప్పటికీ కూడా మరికంత ఇక్కడ పోలింగ్ అనేటువంటి జరుగుతూ వచ్చింది. కాకపోతే ఈ యొక్క పోలింగ్ సరళి పూర్తయినటువంటి మనం చూసినట్లయితే 8 గంటలకైతే ఇక్కడ పోలింగ్ సరళి అనేటువంటి పూర్తయిపోయింది. పూర్తయినటువంటి తర్వాత వాటిని కూడా ప్యాక్ చేసినటువంటి తరుణంలో ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ చోటు చేసుకుని మనం చూస్తున్నాం. అదిగో చూడండి, ఆ యొక్క సందుల్లో నుంచి కొన్ని వర్గాలు ఇప్పటికే వస్తూ ఉన్నాయి. అల్లరి మూకలన్నీ కూడా ఈ ప్రదేశానికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కానీ పోలీసులు సైతం మనం చూసినట్లయితే ఈ సుదూర ప్రాంతానికి పోలీసులు లాఠీ చార్జ్ చేసుకుంటూ అందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించి వేసినటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. కానీ అటు రెండు వర్గాలు ఇటు మనం చూసినట్లయితే దేవుని కడప వైపు టీడీపీ వైపులు ఉంటే అదే విధంగా మనం కడప వైపు తీసుకున్నట్లయితే వైసీపీ వాళ్ళు. సో వీరందరూ కూడా భారీగా ఇక్కడ మోహరించడంతో పోలీసులు సైతం లాఠీ చార్జ్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది ఇక్కడ. అయినప్పటికీ కూడా రాళ్ల దాడి అనేటువంటిది జరిగింది. ఈ యొక్క రాళ్ల దాడిలో వైసీపీ నేతలకే ప్రధానంగా తలలకు తీవ్ర గాయాలయ్యే వాళ్ళని కూడా హుటాహుటిన ఇక్కడి నుంచి తరలించారు. మనం చూసినట్లయితే మరికొన్ని ప్రదేశాల్లో ఇప్పటికీ ఇంకా యూత్ అంతా కూడా ఇక్కడ మాటి వేస్తున్నారు. భారీ పోలీస్ బలగాలను కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నాయి. అయితే ఇప్పటికే కేంద్ర బలగాలు సైతం వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించేసినప్పటికీ కూడా కానీ మరికొంతమంది ఈ ప్రాంతానికి చేరుకుంటున్నప్పుడు ఎందుకంటే ఘర్షణ జరుగుతుంది, తమ వర్గం పైన దాడి జరుగుతున్నటువంటి సంఘటన తెలుసుకున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు ఈ ప్రాంతానికి వస్తున్నారు. కానీ ప్రధానంగా టీడీపీ వాళ్ళు మొదటిసారిగా వైసీపీ నేతలపైన దాడికి దిగినట్లు కూడా ఇక్కడ వారు చెప్తున్నారు. ఎందుకంటే బూత్ వద్దకు వచ్చి బూత్ కాడ పూర్తయినటువంటి పోలింగ్ బాక్స్లను వాళ్ళు కళ్ళతో తనడం వల్ల ఈ వివాదానికి ఇక్కడ ప్రధాన కారణమని కూడా మనకి ఇప్పటికే ప్రాథమికంగా అందిన సమాచారం బట్టి తెలుస్తుంది. సో ఎందుకు ఇక్కడ కంప్లీట్ అయినటువంటి బూత్ దగ్గర వచ్చి మీరు గొడవ పెట్టుకుంటారంటూ ఒకరి మధ్య ఒకరికి కాస్తంత వివాదం ఇక్కడ చోటు చేసుకుంది. కాకపోతే ఎక్కడే ఉన్నటువంటి కొంతమంది టీడీపీ వర్గీయులు రాళ్ల దాడి చేయడానికి పూనుకోవడంతో వైసీపీ నేతలు కూడా అంటే వైసీపీ కార్యకర్తలు కూడా అదేవిధంగా తిరుగుదాడి చేయడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు ముందస్తుగా దాడికి ప్రిపేర్ అయ్యి రావడం వల్ల ఇక్కడ వైసీపీ నేతలకు ప్రధానంగా గాయాలయ్యాయి. వారందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సో ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అయితే సంఘటన ప్రదేశానికి వచ్చారు. మనం చూసిన పోలింగ్ కేంద్రం వద్ద కూడా చాలా వరకు బ్యానర్లు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న టెంట్స్ కావచ్చు, సో అవన్నీ కింద పడిపోయినటువంటి పరిస్థితి. కానీ అక్కడ ఉన్నటువంటి బ్యాలెట్ బాక్స్ లను సేఫ్ గా తరలించడం కోసం ఇప్పటికీ పోలీసు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఆ వెహికల్స్ సైతం అక్కడికి వచ్చాయి. కానీ వాటిని తరలించేటువంటి క్రమంలోనే ఇక్కడ ఈ యొక్క ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. కానీ ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నటువంటి ఈ మాబ్ అంతటిని కూడా పక్కనికి పంపించేసినటువంటి తర్వాత పోలీసులు ఈ యొక్క బాక్సులను ఇక్కడ నుంచి కూడా సేఫ్ గా స్ట్రాంగ్ రూమ్ కు తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటూ వస్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ చూసినట్టయితే పెట్రోల్ బంక్ చూసినట్టయితే ఇప్పుడు చాలా వరకు మాబ్ అయితే ఇక్కడికి చేరుకుంటూ వస్తుంది. ఆ మాబ్ లోని కూడా పోలీసు బలగాలను కూడా ఆ సందుల్లోకి వెళ్లి అంటే ఎక్కడైతే చాలా నేరో సందులు ఉన్నాయో ఈ సందులు అన్నింటిలోకి కూడా వెళ్లి పోలీసు బలగాలు వాళ్ళందరినీ కూడా చెదరగొట్టుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొని ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ ఎంత పోలీసు బలగాలు తమ యొక్క బల ప్రయోగం చేస్తూ ఉన్నప్పటికీ కూడా చాలా మంది అల్లరి మొక్కలు అంటే పోలింగ్ కేంద్రాలు కూడా చేరుకుంటూ ఉండడంతో ఎక్కడ ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకోకుండా ఒక పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టడం కోసం లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పవచ్చు. మనం చూస్తాం కొంతమంది ఈ పెట్రోల్ బంక్ లో ఉన్నారు, కొంతమంది నేతలు వాళ్ళని కూడా అక్కడి నుంచి పంపించేందుకోసం ఇటు పోలీసు బృందాలన్నీ అక్కడికి చేరుకున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ పెట్రోల్ బంక్ లోనే టీడీపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇంకా ఇప్పటికీ అక్కడే ఉన్నారు. వైసీపీ నేతలు మాత్రం ఇక్కడ నుంచి పూర్తిగా బయటికి పోయిన పరిస్థితి. సో అయినప్పటికీ కూడా ఇంకా టీడీపీ నేతలు అక్కడే ఉంటూ వస్తున్నారు. వారిని కూడా ఈ యొక్క ప్రదేశం అంటే పోలింగ్ కేంద్ర పరిసర ప్రాంతాలు 100 మీటర్ల వరకు ఎవరు రాకూడదు కాబట్టి మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ కూడా పోలీసులు గట్టిగా హుకుం జారీ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇరు వర్గాలు మరొక్కసారి దాడికి ఏమైనా పాల్పడతాయేమో అన్నటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలు ఇప్పటికే పోలీసు బలగాలు భారీగా ఇక్కడికి చేరుకుంటున్నాయి. అయితే ఇప్పటికే గాయపడినటువంటి వారిని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. జ్యోతి, రోజా. రైట్, థ్యాంక్ యూ రమేష్.